నమస్తే, మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ వల్ల ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దామండి. నిన్నటితో మనకి సింప్లిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. రైట్, ఈ రోజు నుంచి మనం ఈ హెచ్సిఎఫ్ అండ్ ఈ రోజు నుంచి మనం ఈ స్క్వేర్ రూట్స్ అట్లాగే క్యూబ్ రూట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అన్న దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఈ రూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్ రైట్ మనం ఈ రూట్స్ కు సంబంధించి బేసిక్ గా నేర్చుకోవాల్సింది స్క్వేర్ రూట్ అట్లాగే క్యూబ్ రూట్ అండి. స్క్వేర్ రూట్ ఒకటి అట్లాగే క్యూబ్ రూట్, వీటి వరకే మనకి మాక్సిమం రావడం జరుగుతుంది. ఇంకా అదర్వైజ్ ఇంకేమైనా ఉన్నాయంటే కనుక వాటికి సెపరేట్ గా అడగడు, ఒకవేళ ఉంటే కనుక చేసుకోవాలి. రైట్, స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ అనేది ఖచ్చితంగా కట్టడం రావాలి. ఈ రెండు కట్టడం రావాలి. ఏదైనా ఒక లెక్క మన మ్యాథమెటిక్స్ సంబంధించి లెక్కలు చేయాలంటే కనుక స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ అనేవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వరకు మనకి ఇనీషియల్ గా అవసరమైనటువంటి రూట్స్, మిగతావి అవసరం ఉండదు. మిగతావి ఎక్కడైనా అవసరం వస్తే కనుక జనరల్ గా మనకు తెలిసిందే రూట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. కారణాంకాలు కట్టినదే మనకి రూట్ అండి. కారణాంకాలు కట్టడం వస్తే రూట్ వచ్చినట్టే. మరి కారణాంకాలు కట్టడం వస్తే రూట్ వచ్చినట్టు ఎట్లా అంటే కనుక ఇక్కడ స్క్వేర్ రూట్ అన్నాం. స్క్వేర్ రూట్ అంటే స్క్వేర్ రూట్ ని ఇట్లా చూసిస్తాం, క్యూబ్ రూట్ ని ఇట్లా చూసిస్తాం, ఫోర్త్ రూట్ ని ఇట్లా చూస్తాం. ఇట్లా ఏ రూట్ కావాలంటే ఆ రూట్ ని మనం ఈ విధంగా చూసిస్తాం. స్క్వేర్ రూట్ అంటే 2 ఇట్లా చూస్తాం, తర్వాత క్యూబ్ రూట్ అంటే ఇట్లా చూస్తాం, ఫోర్త్ రూట్ అంటే ఇట్లా, ఫిఫ్త్ రూట్ అంటే ఇక్కడ 5 వస్తుంది. అట్లా మనం చూపించుకుంటూ పోతాం. రైట్, ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే స్క్వేర్ రూట్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ అంటే ఏంటి? యాక్చువల్గా రూట్ అంటే మనం కారణాంకాల కట్టడం అన్నాం, అవునా? రైట్, స్క్వేర్ రూట్ అంటే రెండు కారణాంకాల్లో చూపించాలి, ఆ రెండు కారణాంకాలు ఒకటే అయి ఉండాలి, అదే స్క్వేర్ రూట్. అంటే ఏం లేదండి, ఒకే కారణాంకాల యొక్క లబ్ధంగా రాయగలిగితే అది రూట్ అని దాని మీనింగ్. ఒకే కారణాంకాల లబ్ధంగా రాయాలి. అంటే ఇక్కడ 4 అనే ఒక సంఖ్య తీసుకున్నాం. 4 అనే సంఖ్యను ఒకే కారణాంకాలుగా లబ్ధంగా రాసినట్లయితే ఎట్లా రాస్తాం? 2 into 2, అవునా? 2 into 2 గా రాసాం. ఒకే కారణాంకాల లబ్ధం 2 into 2, అవునా? రైట్, ఒక 8 అనే ఒక అంకె తీసుకున్నాం. ఈ 8ని ఒకే కారణాంకాల లబ్ధంగా మనం రాయడానికి ప్రయత్నించినట్లయితే ఎట్లా రాస్తాం? 2 into 2 into 2, అవునా? రైట్, అట్లాగే 16 ఉంది. 16ని ఒకే కారణాంకాల లబ్ధంగా రాయగలిగితే కనుక ఎట్లా రాస్తాం? 2 into 2 into 2 into 2, ఇది ఒకటి, అవునా? అట్లాగే ఇంకో విధంగా కూడా దీన్ని రాయొచ్చు. ఎట్లా రాస్తాం? 4 into 4 గా రాయొచ్చు, అవునా? 4 into 4 గా రాయొచ్చు. రైట్, దీన్ని 2 రకాలుగా పాసిబుల్ అయ్యింది. ఇక్కడ 2 టైప్స్ గా రాయడానికి ఇక్కడ అవకాశం కలిగింది. ఇక్కడ చూస్తే కనుక ఒకే రకంగా అవకాశం కలిగింది, ఇక్కడ కూడా ఒకే రకంగా అవకాశం కలిగింది. అంటే ఒక్కొక్క సంఖ్యకి ఒక్కొక్క విధంగా అవకాశాలు అనేవి వస్తున్నాయి. మరి అవకాశాలు ఎట్లా వచ్చినా సరే అక్కడ ఏదైతే మనకు వ్యవస్థితం అవుతుందో ఆ వ్యవస్థితం అయ్యేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోగలాలి. ఇక్కడ ఏది వ్యవస్థితం అయ్యిందంటే డబల్ అండి. అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ వ్యవస్థితం అయినట్టు, అవునా? ఎందుకు? ఒకే కారణాంకాల లబ్ధంగా రాశాము, ఆ కారణాంకాలు ఏంటంటే 2 కాబట్టి అది స్క్వేర్ రూట్. ఇక్కడ 8 గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ ఒకే కారణాంకాల లబ్ధంగా రాశాము, అందులోనూ అవి ఎన్ని అంటే 3 అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏం వ్యవస్థితమైంది? క్యూబ్ రూట్ వ్యవస్థితం అయ్యింది, అవునా? రైట్, మరి ఇక్కడ ఏది వ్యవస్థితమైందంటే ఇక్కడ ఒకే కారణాంకాల లబ్ధంగా రాశాం. ఎన్ని విధాలు? 2 విధాలు వచ్చినాయి. ఈ సందర్భంలో చూసినట్లయితే 4 ఉన్నాయి. ఇక్కడ ఫోర్త్ రూట్ వ్యవస్థితమైంది, 4 ఉన్నాయి కారణాంకాలు, అవునా? రైట్, ఈ కింద చూసినట్లయితే ఇక్కడ 2 కారణాంకాలుగా రాయగలిగాం. అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది వ్యవస్థితమైంది. అంటే ఈ 16 అనే సంఖ్యకి స్క్వేర్ రూట్ ఒకటి వ్యవస్థితమైంది, అట్లాగే ఫోర్త్ రూట్ వ్యవస్థితమైంది. ఇట్లాగే ప్రతి సంఖ్యకి ఏ విధంగా అయినా వ్యవస్థితమయ్యచ్చు. స్క్వేర్ రూట్ వ్యవస్థితమయ్యచ్చు, క్యూబ్ రూట్ వ్యవస్థితమవ్వచ్చు, లేదా
ఫోర్త్ రూట్ వ్యవస్థితం అవ్వచ్చు, లేదా కొన్ని కలిసి కూడా వ్యవస్థితం అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్, అది ఏది వ్యవస్థితమైనా సరే మనకి ఏది అడిగితే అది పాజిబుల్ అయ్యిందా లేదా అనేది మనం చేసుకోగలిగితే చాలు. రైటా? రైట్, ఇక్కడ స్క్వేర్ రూట్ వ్యవస్థితమైంది, ఇక్కడ క్యూబ్ రూట్, ఇక్కడ ఫోర్త్ రూట్, ఇక్కడ స్క్వేర్ రూట్, రెండు కూడా వ్యవస్థితమైనవి. రైట్, దీన్ని రాసినట్లయితే దీన్ని ఏ రాస్తాం? దీన్ని 2 స్క్వేర్ అని చదువుతాం, దీన్ని 2 క్యూబ్ అని చదువుతాం. రైట్, దీన్ని వచ్చేటప్పటికి 2 పవర్ 4 అని చదువుతాం, దీన్ని వచ్చేటప్పటికి 4 స్క్వేర్ అని చదువుతాం. అవునా? రైట్, ఇప్పుడు ఒక విషయం గమనించాలి. ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే ఏమవుతుంది? పైన ఉన్న స్క్వేర్ అనేది పోయి మనకి ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. ఇక్కడ దీనికి క్యూబ్ రూట్ చేస్తే గనక ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. దీనికి ఫోర్త్ రూట్ చేస్తే గనక ఇక్కడ 2 మిగులుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ చేస్తే గనక ఇక్కడ ఎంత అవుతుంది? 4 మిగులుతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే 4 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే 2, 8 యొక్క క్యూబ్ రూట్ ఎంత అంటే 2. ఎందుకు ఇక్కడ క్యూబ్ రూట్ అని చెప్పామంటే కనుక ఇక్కడ క్యూబ్ రూట్ వ్యవస్థితమైంది కాబట్టి క్యూబ్ రూట్ గురించి మాట్లాడాం. రైట్, 16 యొక్క ఫోర్త్ రూట్ వాల్యూ ఎంత అంటే 2, 16 యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అంటే 4. రైటా? ఈ 3 సందర్భాలు చూసినట్లయితే సింపుల్ కాన్సెప్ట్, చాలా ఈజీగా అర్థమైంది. ఇక్కడ స్క్వేర్ రూట్ వ్యవస్థితమైంది, ఇక్కడ క్యూబ్ రూట్ వ్యవస్థితమైంది, ఇక్కడ వచ్చేటప్పటికి స్క్వేర్ రూట్ అట్లాగే ఫోర్త్ రూట్ రెండు వ్యవస్థితమైనవి. అంటే 16కి మనం ఏది కనుగొనడానికి అవకాశం ఉంది. ఫోర్త్ రూట్ క్యాలిక్యులేట్ చేయమంటే చేయొచ్చు, అట్లాగే స్క్వేర్ రూట్ చేయమంటే చేయొచ్చు. అవునా? రైట్, ఇది ఇట్లా ఇవి స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఫోర్త్ రూట్ అట్లా, ఫిఫ్త్ రూట్ అట్లా ఏ రూట్ తీసుకున్నా సరే ఈ విధంగానే వ్యవస్థితమైంది. రైటా? రైట్, ఇప్పుడు ఇదేంటి? ఇక్కడ ఒక పద్ధతి మనం నేర్చుకున్నాం. స్క్వేర్ రూట్ కట్టడానికి ఇక్కడ ఏం చేసాం? ఒకే విధమైన కారణాంకాలుగా విడగొట్టిన తర్వాత దాన్ని క్యాల్కులేట్ చేసాం. ప్రతి దాని దగ్గర కూడా కారణాంకాలుగా విడగొట్టడం జరిగింది. రైట్, ఇది ఒక మెథడ్. స్క్వేర్ రూట్ కట్టాలి, క్యూబ్ రూట్ కట్టాలి, లేకపోతే ఫోర్త్ రూట్ కట్టాలి, ఫిఫ్త్ రూట్ కట్టాలి, రూట్ కట్టండి అంటే గనక ఇది ఒక మెథడ్. అంటే కారణాంకాలుగా విడదీసి మనం దాని యొక్క రూట్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. స్క్వేర్ రూట్ అయినా కావచ్చు, ఫోర్త్ రూట్ కావచ్చు, క్యూబ్ రూట్ కావచ్చు, ఏదన్నా సరే. అది ఇక్కడ అంటే ఈ స్క్వేర్ రూట్ అనేది ఇట్లా ఉంటుంది, క్యూబ్ రూట్ అనేది ఇట్లా ఉంటుంది, ఫోర్త్ రూట్ అనేది ఇట్లా ఉంటుంది. అంటే ఒకే రకమైన కారణాంకాలుగా విభజించబడి ఎన్ని కారణాంకాలు అయితే ఒకే విధమైన వ్యవస్థితమైందో అదే మనకి దాని యొక్క రూట్ కింద మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. రైట్ రైట్ ఒక్కసారి ఇది కారణాంకాల పద్ధతి సింపుల్ గా ఉంది, తెలిసింది. రైట్, కారణాంకాల పద్ధతి కాకుండా భాగాహార పద్ధతి ఒకటి ఉంది స్క్వేర్ రూట్ కట్టడానికి. క్యూబ్ రూట్ అండ్ పైకి మాత్రం భాగాహార పద్ధతి లేదు, జనరల్ గా కారణాంకాల పద్ధతి చూసుకోవాలి. రైట్, అది కాకుండా ఈ భాగాహార పద్ధతి ఏదో ఒకసారి చూద్దాం. ఆ భాగాహార పద్ధతి కాకుండా ఇంకో చిన్న షార్ట్ కట్స్ ఉన్నాయి, స్క్వేర్ రూట్ కి క్యూబ్ రూట్ కి మాత్రం వర్తిస్తాయి. అది కూడా మనం చూద్దాం, ఏది ఈజీగా ఉంటే అది మనం ఫాలో అవచ్చు. రైటా? రైట్ రైట్ ఇక్కడ 529 అనే ఒక వాల్యూ ఉంది. దీనికి మనం స్క్వేర్ రూట్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. దీనికి ఏం చేయాలంటే స్క్వేర్ రూట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, స్క్వేర్ రూట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, చూసినట్లయితే భాగాహార పద్ధతి ఒకసారి చూద్దాం. భాగాహార పద్ధతి రైట్ 529 అట్లాగే తీసుకుంటాం. తీసుకున్న తర్వాత దీనిని ఆ సంఖ్యలో ఎన్ని అంకెలు అయితే ఉన్నాయో వాటిని ఇక్కడ స్క్వేర్ రూట్ కాబట్టి 2 డివైడ్ చేసుకుంటా పోవాలి. రైట్, ఫస్ట్ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 2 డివైడ్ చేస్తే ఒకే ఒక్కటి మిగిలింది, 5 మిగిలింది. రైట్, ఇప్పుడు దానికి ఏం చేయాలి అంటే మనం దానికి దగ్గరలో ఉన్నటువంటి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏది ఉంది? 5 ఉంది. దీనికి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ అంటే ఏం మాట్లాడుకున్నాం? స్క్వేర్ రూట్ అంటే ఏం మాట్లాడుకున్నాం? ఒకే విధమైన కారణాంకాలుగా విడదీయబడాలి. అవి ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. అవునా? రైట్, ఒకసారి చూసినట్లయితే 5కి మనం ఎట్లా చేద్దాం? 5కి ఒకసారి చూసినట్లయితే 1 into 1 ఎంత అవుతుంది? 1 అవుతుంది. 2 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. 3 3 ఎంత అవుతుంది? 9 అవుతుంది. అవునా? అంటే 5కి స్క్వేర్ రూట్ అనేది లేదు అని మనం ఇక్కడ గమనించాలి. స్క్వేర్ రూట్ లేదు కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం? 5కి దగ్గరలో ఏదైతే ఉందో, 5 కంటే మించకూడదు,
అది స్క్వేర్ రూట్ అయి ఉండాలి. అట్లాంటి వాల్యూ మనం ఇక్కడ తీసుకోవాలి. రైట్, ఇక్కడ చూసినట్లయితే 5 కి దగ్గరలో ఉన్నది ఏది, ఇది 2 into 2 is equal to 4 అనేది 5 కు దగ్గరలో ఉన్నటువంటి స్క్వేర్ రూట్. దాన్ని మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎంత పడుతుంది, ఇక్కడ 2 రెళ్ళ 4 2 2 జా 4 పడుతుంది. ఇక్కడ తీస్తే 1 వస్తుంది. అవునా, 1 వస్తుంది. ఈ పక్కన ఉన్నటువంటి రెండు వాల్యూస్ ని కూడా మనం ఇక్కడ డౌన్ చేయాలి, కిందగా దించాలి. దించిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది, దానికి డబల్ చేసి ఇక్కడ వేయాలి. ఇక్కడ ఉన్న వాల్యూకి మనం ఏం చేయాలి, డబల్ వేయాలి. 2 రెళ్ళు అంత ఇక్కడ 4 వేసామా, వేసాం. రైట్, నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ లో 4 పక్కన ఎంతైతే వేస్తామో ఈ 2 పక్కన కూడా అంతే వాల్యూ వేయాలి. ఎందుకు, మనం ఇక్కడ స్క్వేర్ రూట్ ని క్యాల్కులేట్ చేస్తున్నాం కదా. స్క్వేర్ రూట్ క్యాల్కులేట్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి, ఒకే రకమైన కారణాంకాలుగా విడదీయాలి. కాబట్టి ఇక్కడ ఏమేస్తామో ఇక్కడ అదే వేయాలి. అవునా, వేసిన తర్వాత ఆ 2 మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, 129 అనే వాల్యూ రావాలి. లేదా 129 వ్యవస్థితం కాకపోతే 129 కి దగ్గరలో రావాలి. ఇక్కడ ఒకటి చూసాం, ఇందాక ఏం చూసాం, 5 వ్యవస్థితం అవ్వాలి లేదా 5 కు దగ్గరలో ఉన్నటువంటి వాల్యూ వ్యవస్థితం అయ్యే విధంగా చూసాం. అవునా, ఇక్కడ చూసినట్లయితే మరి 129 కూడా అట్లాగే 129 వ్యవస్థితం అవుతుందా లేదా చూడాలి. లేదా 129 కు దగ్గర వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడానికి మనం ఒక చిన్న ప్రయత్నం చేయాలి. అవునా, రైట్. ఇక్కడ ఇది బేసిక్, ఇది స్టార్టింగ్ లో ఉంది కాబట్టి మనం నచ్చింది మనం తీసుకున్నాం. దాని దగ్గరలో ఉన్నటువంటి స్క్వేర్ అనేది తీసుకోవడం జరిగింది. రైట్, ఇది స్టార్టింగ్ వాల్యూ కదా, కొంత లోపలికి వెళ్ళాం కాబట్టి దానికి కొన్ని పరిణామాలు అనేవి మనకు ఉన్నాయి. ఏముంది, ఇక్కడ 4 ఉంది, పక్కన గాలి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. వాటిని బేస్ చేసుకుని ఈ వాల్యూని కలిగి, అంటే నా మీనింగ్ ఏంటంటే ఇక్కడ 4 పక్కన 1 వేస్తే ఇంటూ 1, 4 పక్కన 2 వేస్తే ఇంటూ 2, 4 పక్కన 3 వేస్తే ఇంటూ 3, 4 పక్కన 4 వేస్తే ఇంటూ 4, ఇట్లా పెంచుకుంటా పోవాలి. ఎక్కడ ఈ 129 వ్యవస్థితం అవుతుందో అక్కడ స్టాప్ అవ్వాలి. 129 ఒకవేళ వ్యవస్థితం కాకపోతే 129 కి దగ్గరలో ఉన్న వాల్యూ దగ్గర మనం ఆగాలి. రైట్, మ్యాగ్ని ఇక్కడతో అయిపోతుంది కాబట్టి ఇక్కడతో ఎండింగ్ వచ్చేస్తుంది కాబట్టి మనం గెస్ చేయొచ్చు. కాబట్టి చివర 9 రావాలి, అంతేనా. చివర 9 రావాలంటే 1 అయితే వస్తుందా, 2 అయితే వస్తుందా, 3 అయితే వస్తుందా, 4 అయితే వస్తుందా. 3 అయితే రావడానికి అవకాశం ఉంది. అట్లాగే చివర 9 రావాలంటే ఇంకేముంది, 7 వస్తే అవకాశం ఉంది. అంటే 47 into 7 అన్నాం అనుకో, 7 49 కాబట్టి ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ 9 రావడానికి అవకాశం ఉంది, ఇక్కడ కూడా 9 రావడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ వాల్యూ తీసుకుందాం. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది 3 3 9, 4 3 12 ఎంత వచ్చింది, 129. అక్కడ మనకు పడాల్సిన వాల్యూ ఎంత అండి, ఇక్కడ మనకు అవసరమైనటువంటి విలువ 3 3 3 3 9, 4 3 12, 129. 129 125 ఎంత వస్తుంది, 0 వచ్చింది. ఇక్కడ రిమైండర్ అనేది 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏదైతే మనకి వచ్చిందో ఈ 23 అనేది మనకి ఇక్కడ 529 యొక్క స్క్వేర్ రూట్. అంటే 529 ఏ విధంగా రాయొచ్చు అంటే 23 into 23 అని రాయొచ్చు. అవునా, రైట్. దీన్ని చూసినట్లయితే 23 స్క్వేర్ అని రాయొచ్చు. దీనికి స్క్వేర్ రూట్ అంటే స్క్వేర్ రూట్ 23 స్క్వేర్. దీనికి పోతే ఎంత వచ్చింది, 23 వచ్చింది. ఇది భాగాహార పద్ధతి ద్వారా స్క్వేర్ రూట్ ని ఫైండ్ అవుట్ చేయడం. రైట్, ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ దీంట్లో కారణాంకాల పద్ధతి ఇక్కడే ఉంది. కారణాంకాల పద్ధతి అంటే ఇది 529 ని కారణాంకాలుగా విడగొట్టినట్లయితే 23 into 23 రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 23. ఇది కారణాంకాల పద్ధతి. రైట్, ఇది భాగాహార పద్ధతి. రైట్, ఇది కాకుండా ఒక స్మాల్ షార్ట్ కట్ ఉంది, దాన్ని ఒకసారి చూద్దాం. రైట్, ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 529 అన్నాం కదా.
ఇప్పుడు ఈ భాగాహార పద్ధతిలో ఎట్లాగైతే మనం రెండు రెండుగా విడదీసుకుంటూ పోయామో ఇక్కడ కూడా అట్లాగే రెండు రెండుగా విడదీసుకుంటూ పోవాలి. రైట్, ఫస్ట్ రెండు తీసినట్లయితే 29 వచ్చింది. 29 వచ్చిందా? వచ్చింది. ఇక్కడ ఏం చేసాం మనం? ఇక్కడ చేసింది ఇక్కడ చేస్తామండి, కాకపోతే కొంచెం తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా మనకు 5 మిగిలిందా? రైట్, ఇక్కడ 5 మిగిలితే ఏం చేసాం? 5 పర్ఫెక్ట్ స్క్వేరా లేదా చూసాం, లేదా 5 కు దగ్గరగా ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. రైట్, ఇక్కడ కూడా అదే చేద్దాం. 5 కు దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత? 5 కు దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అంటే 2 స్క్వేర్ అంటే 4, అంతేనా? అంతకు మించి ఇంకా లేదు. రైట్, ఇది తర్వాత 5 కి దాటిపోతుంది. 5 అనేది వ్యవస్థితం కాదు కాబట్టి 2 స్క్వేర్ అంటే 5 కి ఎంత వచ్చింది? ఇక్కడ 2 వేయాలి. ఫస్ట్ ఎంత వస్తుంది? 2 వచ్చింది. తర్వాత 2 కు పక్కన ఉన్న వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. 2 కు పక్కన ఉన్న వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ 29 ఉంది కదా. 29 అంటే ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ 9 వచ్చింది. ఈ 9 ఏ సందర్భంలో వ్యవస్థితం అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ గా స్క్వేర్ వస్తే గనక వ్యవస్థితం అవ్వడానికి అవకాశం ఉండే అంశాలు ఒక్కడిగా మాట్లాడినట్లయితే 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64, 9 స్క్వేర్ అంటే 81. రైట్ రైట్, ఒక్కసారి గమనించినట్లయితే యూనిట్ ప్లేస్ లో రావడానికి అవకాశాలు ఒకటి ఎన్ని సందర్భాల్లో వచ్చినాయి అంటే 1 2 సందర్భాల్లో వచ్చింది. ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది. 4 యూనిట్ డిజిట్ వచ్చే సందర్భాలు ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. 2 స్క్వేర్ వచ్చినా 4 వస్తుంది, 8 స్క్వేర్ వచ్చినా 4 రావడానికి అవకాశం ఉంటుంది, అంటే 2 ఉన్నాయి. రైట్, ఇక్కడ 9 రావడానికి అవకాశాలు 2 ఉన్నాయి. 3 స్క్వేర్ ఒకటి, 7 స్క్వేర్ ఒకటి. అట్లాగే 6 రావడానికి అవకాశాలు కూడా 2 ఉన్నాయి. 4 స్క్వేర్ ఒకటి, 6 స్క్వేర్ ఒకటి. అవునా? రైట్, 4 స్క్వేర్ ఒకటి, 6 స్క్వేర్ ఒకటి, 2 అవకాశాలు ఉన్నాయి. 5 రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే ఒకే ఒక్కటి ఉంది. 5 రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ఒకే ఒక్కటి ఉంది. రైట్ రైట్, ఈ మనకి ఉన్నటువంటి సందర్భాలు దీన్ని మనం మన మైండ్ లో పెట్టుకోవాలి. రైట్, ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ 9 ఉంది. 9 రావాలి. అవునా? స్క్వేర్ చేస్తే 9 రావాలంటే ఏది 9 వస్తుంది? 3 స్క్వేర్ రావచ్చు, 7 స్క్వేర్ రావచ్చు. ఈ 2 సందర్భాలు మనకు ఉన్నాయి. అంటే ఇక్కడ 9 రావాలి అంటే గనక 3 స్క్వేర్ ఒకటి ఉంది. రైటా? 3 స్క్వేర్ అంటే 3 ఒకటి ఉంది, 7 ఒకటి ఉంది. 3 3 9, 7 7 అవుతుంది. ఈ 2 కూడా మనకి వ్యవస్థితం అవుతాయి. రైట్, మరి ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి, దేన్ని తీసుకోవాలి అన్నది మనకి ఇక్కడ డౌట్. రైటా? రైట్, ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఏదైతే వచ్చిందో ఫస్ట్ అంటే లాస్ట్ డిజిట్ ఇది. అవునా? ఆ స్క్వేర్ రూట్ లో లాస్ట్ డిజిట్ ఇది. ఇక్కడ ఏదైతే వచ్చిందో దానికి నెక్స్ట్ ఉన్నటువంటి వాల్యూ, దానికి నెక్స్ట్ రాబోతున్నటువంటి వాల్యూ, లేదా దానికి ఒకటి కలపగా వచ్చినటువంటి వాల్యూతో దీనికి ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చేయాలి. రైట్, 2 తర్వాత ఎంత వస్తుంది? 3 వస్తుంది. అంటే 2 3 ఎంత? 6. 2 3 ఎంత? 6. ఈ 6 కంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ, ఈ ఫస్ట్ ఉన్నటువంటి వాల్యూ అంటే మనం 2 2గా డివైడ్ చేసేసాం కదా. 2 2గా డివైడ్ చేసేసిన తర్వాత మిగిలినటువంటి వాల్యూ ఉంది చూడండి, ఆ వాల్యూ అనేది దీనికంటే పెద్దదా చిన్నదా అనేది మనం ఇక్కడ చూడాలి. రైట్, దీనికంటే పెద్దది గాని సమానం గాని అయితే గనక బిగ్ వాల్యూ మనం ఇక్కడ తీసుకోవాలి. చిన్నదైతే గనక స్మాల్ వాల్యూ తీసుకోవాలి. బట్ ఏది బిగ్ ఏది స్మాల్ అండి? ఈ 2 3 6 వచ్చిన తర్వాత దీనికంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ వాల్యూ పెద్దదా చిన్నదా అన్నది చూడాలి. అంటే ఇక్కడ 5 వస్తుంది. 5 పెద్దదా చిన్నదా లేకపోతే సమానమా? 5 ఏంటి? చిన్నది, స్మాల్.
కాబట్టి స్మాల్ వాల్యూ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏది మనకు పాజిబుల్? 3 పాజిబుల్. కాబట్టి ఇక్కడ 3ని తీసుకోవాలి. ఇది మనకి ఆన్సర్. రైట్, 23నే కదా వచ్చింది ఇందాక. స్క్వేర్ రూట్ కడితే ఎంత వచ్చింది? 23 వచ్చింది. రైట్, ఇది అర్థం కావడానికి ఇంత టైం వివరణ అండి, అవసరం లేదు ఇంత వివరణ. రైట్, లైట్ గా కానీ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా ఉంది కదా. రైట్, ఇది స్క్వేర్ రూట్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం. రైట్, ఇది భాగాహార పద్ధతి అండ్ కారణాంకాల పద్ధతి, ఇది జనరల్ షార్ట్ కట్. రైట్, ఇవి మన మైండ్ లో ఉండాలి. స్క్వేర్ రూట్ కి సంబంధించి 1 to 9 స్క్వేర్ వచ్చినట్లయితే మనం లెక్కని ఈజీగా చేయొచ్చు. రైట్, ఇంకొక లెక్క చూద్దాం. 5, 7, 7, 6 కి స్క్వేర్ రూట్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. రైట్, ఫస్ట్ భాగాహార పద్ధతిలో ఒకసారి చూసేద్దాం. భాగాహార పద్ధతిలో చూసినట్లయితే 2 డివైడ్ చేయాలి. డివైడ్ చేసామా? చేసాం. రైట్, డివైడ్ చేసినట్లయితే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 57 వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? 57 పర్ఫెక్ట్ స్క్వేరా లేకపోతే దాని దగ్గర ఏదైనా ఉందా అన్నది చూడాలి. రైట్, 57 దగ్గరలో ఏముందండి? ఇక్కడ 7 స్క్వేర్ ఉంది. అవునా? 7 స్క్వేర్ అంటే 7 లో పడుతుంది. అంటే ఇక్కడ 7 49 పడుతుంది. 49. 57 లో 49 పోతే గనక 7 1 ఇక్కడ 8 అయింది. 8 ఆ 2 ఇక్కడ నుంచి 76 ఇక్కడ దించేస్తాం. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? మనం ఇక్కడ ఉన్న దానికి 2తో మల్టిప్లై చేయాలి. 7 14. 14 తెచ్చి ఇక్కడ వేయాలి. వేసిన తర్వాత ఏం వేయాలి? 14 పక్కన ఒక వాల్యూ వేయాలి. మళ్ళీ అదే వాల్యూతో మల్టిప్లికేషన్ చేయాలి. వస్తే ఈ ఆన్సర్ రావాలి. 876 అనేది రావాలి. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఎంత అవుతుంది? 6 ఉంది. 6 రావడానికి అవకాశం ఎన్ని ఉన్నాయి? 4 4 ఒకటి ఉంది, 6 6 ఒకటి ఉంది. అంటే ఒక్కోవాలి 4 పట్టొచ్చు లేదా 6 పట్టొచ్చు. 4 పడితే ఎంత వస్తుంది? 4 పడితే 4 4 16, 4 16 1 17, 4 1 4 5 576 వచ్చింది. 6 అయితే కనుక ఎంత వస్తుంది? 6 36, 6 3, 14 24 3, 27 2, 6 6 2 8 876. అంటే ఎంతలో పడింది? 6 లో పడుతుంది. అంటే 6 ఇక్కడ పడుతుంది. సో ఇక్కడ 6 ఇక్కడ 6 4 7 146 into 6 అంటే 876. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అవునా? రైట్, రిమైండర్ 0 వచ్చింది. రైట్, ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఎంత అంటే 76. అంటే 5 7 76 ని ఎట్లా రాయొచ్చు అంటే 76 into 76 అని రాయొచ్చు. రైట్, ఇక్కడ 76 ఆన్సర్. ఇది మనకి భాగాహార పద్ధతి. అవునా? రైట్, ఇది మనకి భాగాహార పద్ధతి. మరి ఇప్పుడు షార్ట్ కట్ లో ఎట్లా చేయాలి ఒక్కసారి చూసినట్లయితే, రైట్, 57 and 76. అవునా? రైట్, 2 డివైడ్ చేయమన్నా. డివైడ్ చేసేసాం. 57 అంటే ఏంటి? 57 అంటే ఏంటి? రైట్, 57 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, దాని దగ్గరలో ఉన్నది 7 స్క్వేర్. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 7 తీసుకున్నాం. అవునా? రైట్, నెక్స్ట్ ఎంత ఉంది? ఇక్కడ 76 ఉంది. మరి 76 అంటే 6 రావాలి. 6 రావాలంటే ఏం రావాలి? 4 రావచ్చు, 6 రావచ్చు. 4 గానీ 6 గానీ ఏదైనా రావచ్చు. రైట్, ఇక్కడ 7 తర్వాత వచ్చేది 8. 7 8 ఎంత? 7 56. రైట్, 56 కంటే 57 పెద్దదా సమానమా లేదా చిన్నదా? ఏది కరెక్ట్? 57 కంటే పెద్దది. 56 కంటే 57 పెద్దది. బిగ్ కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? పెద్ద వాల్యూ తీసుకోవాలంటే 6 తీసుకోవాలి. 76 ఇక్కడ ఆన్సర్. చూసారా ఎంత ఈజీగా ఉందో? రైట్, 76. ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఇట్లా క్యాలిక్యులేట్ ఇట్లా చేయాలి. రైట్, ఇది స్క్వేర్ రూట్ ని ఫైండ్ అవుట్ చేసే విధానం. ఈ స్క్వేర్ రూట్ ని బేస్ చేసుకుని కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం, కొన్ని మోడల్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వాటిని చూద్దాం. రైటా? రైట్, 294 కు ఏ కనిష్ట సంఖ్యచే గుణించిన అది ఖచ్చిత వర్గం అవుతుంది. ఇది స్క్వేర్ రూట్ కు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్. క్వశ్చన్ ఏమడిగాడు? 294 కు ఏ కనిష్ట సంఖ్యచే గుణించినా అది ఖచ్చిత వర్గం అవుతుంది.
294 ఏ కనిష్ట సంఖ్యతో గుణించినా అది ఖచ్చిత వర్గం అవుతుంది అంటే దీని మీనింగ్ ఏంటి? 294 అనేది కనిష్ట వర్గం కాదు అని వాడు చెప్తున్నాడు. దాన్ని కనిష్ట వర్గం 294 అనేది ఖచ్చిత వర్గము కాదు అని చెప్తున్నాడు. ఖచ్చిత వర్గము కాదు అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అంటే అర్థం ఏంటి? దాన్ని సమాన కారణాంకాల లబ్దంగా, ఒకే విధమైన కారణాంకాల లబ్దముగా రాయలేము. రైటా? రైట్. అది మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఒకే కారణాంకాల లబ్దంగా ఒకవేళ రాసినా ఆ కారణాంకాలు రెండు కాదు, ఎక్కువైనా ఉండొచ్చు తక్కువైనా ఉండొచ్చు, అది మనకు చెప్తున్నాడు. అవునా? ఎందుకు? పర్ఫెక్ట్ స్క్వేర్. స్క్వేర్ అంటే మనకు అర్థం ఏంటి? ఒకే విధమైన కారణాంకాలుగా రాయాలి, అవి రెండే రెండు అయి ఉండాలి, అప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. రైట్. మొత్తానికి మనకి ఇక్కడ కారణాంకాల పద్ధతి చాలా ఈజీ మెథడ్. రైట్. ఒక్కసారి చూద్దాం. చూసినట్లయితే 294 ని కారణాంకాలుగా విన్నట్లయితే రైట్, ఇక్కడ 2 ఇంటూ ఇది 1, ఇది 4 8, 2 ఏళ్ళ 14. రైటా? రైట్. దీన్ని విడదీసినట్లయితే దీన్ని ఎందుకు తగ్గుతుంది? 3 లో పోతుంది. రైట్. 3 4 12, 3 9 27. రైట్. ఇక్కడ 2 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 7 వచ్చింది. అవునా? ఇట్లా వచ్చింది. రైట్. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే అర్థం ఏంటి? రెండే రెండు కారణాంకాల లబ్దంగా రాయగలగాలి. అంటే 4 ఉంది. 4కి ఎట్లా రాసాము? 2 ఇంటూ 2 రాసాం. 16కి ఎట్లా రాసాము? 4 ఇంటూ 4కు రాసాం. ఇక్కడ రెండే రెండు ఉన్నాయి, రెండే రెండు వ్యవస్థితమయ్యా, ఓకే. కానీ ఈ సందర్భంలో గమనించారు, 16ని 4 ఇంటూ 4 రాసాం, అట్లాగే ఈ 4ని 2 ఇంటూ 2 రాసాం, ఈ 4ని 2 ఇంటూ 2 రాసాం. రైటా? ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ లో ఇది కూడా ఒక భాగం. అవునా? ఇక్కడ ఎట్లా పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 ఒక సెట్, 2 ఇంటూ 2 ఒక సెట్, ఈ రెండు సెట్ల తాలూకా లబ్దంగా రాశాము కాబట్టి అది పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాం. చూసారు ఇక్కడ? రైట్. దీన్ని మనం గమనించాలి. దీన్ని గమనించినట్లయితే కనుక ఇక్కడ 7 ఇంటూ 7 ఒక పేరు ఉంది. సరిపోయిందా? పర్ఫెక్ట్ స్క్వేర్ లో అది భాగమే కాబట్టి దీని వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. 7 ఇంటూ 7 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ లో ఒక భాగము కాబట్టి దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. రైట్. ఇట్లాగా లేనివి ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇబ్బంది కలిగించినటువంటి అంశాలు. అవునా? రైట్. ఇక్కడ 7 ఇంటూ 7, ఇక్కడ 2 ఇంటూ 2 ఒక సెట్ రాసాం, పర్ఫెక్ట్ స్క్వేర్ లో అది భాగం. ఇక్కడ 2 ఇంటూ 2 రాసాం, పర్ఫెక్ట్ స్క్వేర్ లో అది ఒక భాగం. కాబట్టి అట్లాంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ స్క్వేర్ గా మనం డిసైడ్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ 7 ఇంటూ 7 అనేది మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించదు, మనకు అవసరమైనదే తప్ప అనవసరమైనది కాదు. కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. కాబట్టి దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్లా కాకుండా ఏవైతే ఉన్నాయో అవి మనం గమనించాలి. అట్లా కాకుండా ఉన్నాయి, ఇక్కడ 2 ఉంటే 2కి డబల్ లేదు, ఇక్కడ 3 ఉంటే 3కి డబల్ లేదు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఇంకొక 2తో గుణించాలి. ఇది పర్ఫెక్ట్ అవ్వాలంటే, ఇది పర్ఫెక్ట్ అవ్వాలంటే ఇక్కడ దీనికి ఇంకొక 3తో గుణించాలి. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 2తోని దీనికి 3తోనే గుణిస్తే ఈ 3 సందర్భాలు కూడా పర్ఫెక్ట్ గా వచ్చినాయి, పర్ఫెక్ట్ స్క్వేర్ కి రిలేటెడ్ గా ఉన్నాయి. అవునా? కాబట్టి టోటల్ గా ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. మనకు అదే అడిగాడా? ఏమడిగాడు? ఏ కనిష్ట సంఖ్యచే గుణించినట్లయితే అది ఖచ్చిత వర్గం అవుతుంది అని అన్నాడు. దేనితో గుణించాలి అంటున్నాడు. దేనితో గుణించాం? 2తోని 3తోని గుణించాం. అంటే ఇండైరెక్ట్ గా మనం 6తో గుణించాం. 2 3 6, 6తో మనం దీనికి గుణించాము. కాబట్టి 2 7 94 అనేది ఖచ్చిత వర్గం అవ్వాలంటే ఏ కనిష్ట సంఖ్యతో గుణించాలంటే కనుక 6తో గుణించాలి. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. అర్థమైందా అండి? ఇట్లాగే మనం గమనించాలి. ఇట్లాగే ఏ లెక్కించినా సరే ఇట్లా కారణాంకాలుగా విడదీయాలి. కారణాంకాలుగా విడదీసి ఆ మిగిలితే ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ గా రాయలేనివి ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్ రాయడానికి ప్రయత్నం చేస్తే దేనితో గుణించడానికి మనం అవసరం వచ్చిందో ఆ గుణించేటటువంటి వాల్యూనే మనకి ఇక్కడ కావాల్సినటువంటి ఆన్సర్. రైట్. ఇంకొక లెక్క చూసినట్లయితే
1250 అనే ఒక సంఖ్య ఉంది, దీనికి ఏ కనిష్ట సంఖ్యచే భావించిన ఇది ఖచ్చిత వర్గం అవుతుంది. ఇది మనకి క్వశ్చన్. రైట్, ఏమన్నాడు 1250 అనే ఒక నెంబర్ ఇచ్చాడు, దీనికి ఏ కనిష్ట సంఖ్య భాగించినా అది ఖచ్చితమైన వర్గం అవుతుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, ఇందాక మనకి ఏం చెప్పాడు, గుణించిన అన్నాడు, ఇక్కడేమన్నాడు భాగించిన అన్నాడు. రెండిట్లో ఒకటే, గుణిస్తే ఏంటి భాగిస్తే ఏంటి, గుణిస్తే గుణించాలి భాగిస్తే భాగించాలి. రైట్, ఒక్కసారి చూసినట్లయితే 250 తీసుకున్నాం, 1250 తీసుకున్నాం, దీనిని కారణాంకాలుగా విడగొట్టినట్లయితే రైట్ ఇక్కడ 2 6 12, 2 2 4, 2 5 10. రైట్, దీని కారణాంకాలు విడగొట్టినట్లయితే ఇది 2 ఉంది, ఇది 5 into 5 into 5 into 5. రైట్, అవునా? రైట్, ఓకే. ఎల్టా రాసినట్లయితే ఇప్పుడు మనకి ఏం కావాలి, మనం ఇందాక మాట్లాడుకున్నాం పెయిర్ ఎక్కడైతే ఉందో దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదని మాట్లాడుకున్నాం, అవునా? ఇక్కడ 5 into 5 ఇదొక పేరు, ఇది మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు. 5 into 5 ఇదొక పేరు, ఇది కూడా మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించడం లేదు. ఇక పోతే చివరగా మనకి సింగిల్ గా ఉన్నది 2 ఒకటే ఉంది, దీనివల్ల మనకి ఇబ్బంది. అంటే దాన్ని మనం ఏం చేయాలి, ఇందాక దేనితో గుణిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది అన్నాడు కాబట్టి దీన్ని పెయిర్ చేయడానికి ప్రయత్నం చేశాం. సింగిల్ గా ఉంది కాబట్టి దానికి ఒక జంటనిచ్చాం, పెయిర్ చేశాం, అది సాటిస్ఫై అయింది కాబట్టి అక్కడ సరిపోయింది. ఇక్కడ ఏం చేయాలి, దేనితో భాగించాలి అంటే కనుక ఈ రెండు మిగతా పేర్లు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే కాబట్టి దీన్ని ఏం చేయాలి, దీన్ని ఇక్కడ నుంచి లెఫ్ట్ చేయాలి, అవునా? ఒకసారి చూడండి, గుణించాలి అంటే మనం ఏం చేసాం, ఈ పేరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి దీనికి ఇంకొకరు జత చేసి ఇక్కడ పేరుగా చేశాం కాబట్టి అది సాటిస్ఫై అయింది, నో ప్రాబ్లం. రైట్, దీంట్లో ఏ కనిష్ట సంఖ్యతో భాగిస్తే అది ఖచ్చిత వర్గం అవుతుంది. రైట్, దీనివల్ల ఈ పేర్లకి డిస్టర్బెన్స్ అనేది అవుతుంది కాబట్టి దీన్ని ఏం చేయాలి, దీన్ని పేరు చేయడం కూడా దీన్నే లేపేద్దాం, అదే ఇక్కడ భాగించడం, అవునా? రైట్, భాగించడానికి గుణించడానికి తేడా ఏంటి, పేరు చేస్తే అది గుణించడం అవుతుంది, పేరుని విడగొడితే భాగించడం అవుతుంది. అంటే ఇక్కడ పేరుని విడగొట్టాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ 2ని మనం ఎగ్జిట్ చేయాలి, 2ని తీసేయాలి. 2ని తీసేయాలంటే ఏం చేయాలి, దీనికి డివైడెడ్ బై 2 అంటే ఇక్కడ ఏ కనిష్ట సంఖ్య భాగించిన ఖచ్చిత వర్గం అవుతుందంటే 2తో భాగించినట్లయితే అది ఖచ్చిత వర్గం అవుతుంది. అదే మనకి ఇక్కడ ఆన్సర్, 2తో భాగించాలి, అవునా? ఇట్లా అడుగుతాడు, కనిష్ట సంఖ్యతో భాగించిన అని అడగచ్చు లేదా గుణించిన అని అడగచ్చు, అవునా?